హలో, హాయ్, గుడ్ మార్నింగ్. నేను సుమతి. వెల్కమ్ టు సుమలేక్స్. ఇదిగోండి, ఇక్కడ పొద్దున్నే తలస్నానం చేసి రెడీ అవుతున్నాను. బీభత్సమైన ఎండలండోయ్ బాబోయ్, చిన్నగా లేవన్నమాట. అంటే ఊరు వెళదామని రెడీ అవుతున్నాం అన్నమాట. నేను ఒక్కదాన్నే కాదు, మా వాళ్ళు కూడా వస్తారు ఊరు నుంచి. అంటే ఎండలు భయంకరంగా అవుతున్నాయి కదా, ఇప్పుడు వెళితే పొద్దున్నే వెళ్ళాలి, లేదంటే సాయంకాలం వెళ్ళాలండి. భయంకరంగా ఉంది, బీభత్సంగా ఉంది. అసలే ఎండ అంటే నాకు భయము. దానికి తోడు అసలు ఎందుకులే, మామూలుగా లేవు. అందుకే నేను మా వాళ్ళకి చెప్పాను, త్వరగా వచ్చేసేయండి, కొంచెం ఎండ భయంకరంగా ఉంటుందని చెప్పానన్నమాట. సరే, వాళ్ళు వచ్చే లోపల రెడీ అయిపోదామని చెప్పేసి స్నానం చేసి ఇక్కడ టీ తాగేస్తున్నాను. ఈ టీ సెకండ్ టైంలేండి. ఫస్ట్ టైం ఆల్రెడీ మనం నిద్ర లేవగానే తాగేస్తాం కదా, ఇది సెకండ్ టైం అన్నమాట. టీ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి, బాగుంటుంది. విలేజ్లో ఆ ఫ్రెష్ వాతావరణానికి మంది పలకరింపులతో వీధులన్నీ చుట్టేసి వచ్చేసామండి. సాయంకాలం వేళ అలా తిరుగుతూ ఉంటే అసలు మనసుకు హాయిగా, సాయంకాలం చల్లటి గాలి నేనంతా ఆస్వాదించుకొని వచ్చామన్నమాట. నేనైతే రెడీ అయిపోయానండి. రెడీ అంటే పెద్ద ఏం కాదులే, జస్ట్ మామూలుగా సింపుల్గా. అందులో భయంకరంగా ఉంది, ఎండ బీభత్సం ఉందండి. యాక్చువల్లీ కాటన్ శారీ ఒకటి ఉంది, అది కట్టుకుందాం అనుకున్నా. మళ్ళీ సాయంకాలం వరకు కొంచెం ఉండాల్సి వస్తుంది. ఎట్లా అంటే అట్లా కూర్చుంటాం కదా కింద మీద అని, మరీ ఒకలాగా అయిపోతుందేమో అంటే క్యారీ చేయలేనని ఇట్లా అడ్డం పడుతుంటుంది కదా కాళ్ళకి, నడిచేటప్పుడు బాగా నలిగిపోతే కొంచెం కాటన్ శారీలు క్యారీ చేయలేక సరే ఇది కట్టేసుకున్నాను అనమాట. ఇదైతే ఎట్టబడ్డ అట్టుంటుంది కదా ఇలాంటి చీరలో, మనం ఎలా ఉన్నామంటే అలా ఉంటాయి కాబట్టి కట్టేసుకున్నాను. తీసుకోవాలండి కాటన్ శారీలు కూడా, ఏదో ఒకటో రెండో ఉన్న. ప్యూర్ కాటన్ అయితే నా దగ్గర పెద్దగా లేవు, కానీ ఒకటైతే ఉంది. సో అది అనుకున్నా, మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఎండ చూస్తే భయంగా ఉంది. అమ్మో, నిన్న పర్లేదు, కొంచెం అప్పుడప్పుడు కొంచెం మబ్బులు పట్టింది, కొద్దిగా అట్లు ఉంది. ఈరోజు అయితే బీభత్సం ఉంది. మా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా, ఇంకా రాలా వాళ్ళు వస్తే ఇక బయలుదేరడమే అన్నమాట. ఓకే, సరే మరి చూస్తూ ఉండండి వీడియోని. అక్కడే తీస్తాలే, అక్కడక్కడ బిట్లుగానే తీస్తాను. కానీ ఊడూరికే ఎందుకు ఏటీఎం కాడికి ఇట్టొస్తారు ఇక్కడికి ఇప్పుడు అంటే. సరే, ఆ బట్టలు తీసుకురాబండి, వెళ్దాం. ఎదురు చూసి నీకోసము. ఏమే ఎప్పుడే వచ్చేది? కళ్ళు కాయలు కాచిపోయినాయా? ఆరిపోయినాయిలేరా. మళ్ళా నేను ఎండ అనుకున్నారు తల్లి, భయంకరంగా ఉంటాయి ఎండ. ఏం కవరు కావాలి. ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయేలా ఉన్నాయి. ఫోన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఫోన్ చేద్దాం. అదేంటి ఫోనులు లేవా వాళ్ళ దగ్గర? ఇప్పుడు ఫోన్లు లేకుండా ఉండేది ఎవరికి అనుకోకండి. ఫోన్ అయితే ఉందండి, అమ్మాయి ఫోన్ ఏదో ప్రాబ్లం వచ్చి స్విచ్ ఆఫ్ అయిందన్నమాట. వీడియో చేస్తున్నావా మంచిగా? అది ఎండ అనుకున్నారా, వెన్నెల అనుకున్నారా? ఎండ చూస్తే భయంకరంగా ఉంది, బీభత్సంగా ఉంది. బ్యాగ్ తెచ్చులా? చెప్పండి. ఇక్కడ పొద్దున్నే వెళదాం అనుకున్న ప్రయాణము 11 అయిందండి. ఎండ బీభత్సంగా ఉంది, భయంకరంగా ఉంది.
చూసారా ట్రాఫిక్ బజార్లో ఎలా ఉందంటే ఈ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుందండి అటు సైడు. మరి అంటే పొద్దున్నే ఎందుకు ఉంటుందో, అందులోనూ ఇప్పుడు అసలు ఎలక్షన్ టైం కదా. ఎలక్షన్ టైం అంటే ఎట్లయినా జనాలు ఎలక్షన్ టైము మామూలుగానే అటు సైడు కొంచెం 10:30కి అట్లా బర్రీలో ఏదో వెళ్తుంటాయంట. సో అది కాక కొంచెం ఎలక్షన్ టైము ఎవరెవరో వస్తున్నారు, ఈ రాజకీయ నాయకులు వాళ్ళంతా ఉంటారు కదా, ఎవరెవరో వస్తుంటారు అన్నమాట. భయంకరంగా బీభత్సంగా ఉంది ట్రాఫిక్ అయితే. బీభత్సమైన ట్రాఫిక్, ఎండను కూడా లెక్క చేయనంత జనాలు ఉన్నారన్నమాట. అంతేలేండి, అవసరాలు ఉంటాయి కదా ఎవరికైనా. సో అలా రచ్చరచ్చుకుంది. ఒక పక్కేమో ఏంటి వీళ్ళంతా ఆటోల్లో తిరుగుతూ ఉన్నారు. ఆటోలు ఏమంటారండి, అనౌన్స్ చేస్తారు కదా ఆ ఆటోలు. భయంకరంగా ట్రాఫిక్. ఇదిగోండి ఇక్కడ పూలు తీసుకుంటున్నాము. ఆల్రెడీ మా పూలు మా మాధవి వాళ్ళు తీసుకున్నారు, కానీ ఇక్కడ మళ్ళీ మా మంగమ్మ అన్నమాట పూలు తీసుకుంటుంది. ఇక్కడేమో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామండి. అంటే మా మాధవి మా లహరి వాళ్ళు బజార్లో ఉన్నారన్నమాట. ఏదో బ్యాంకులో పని ఉందని బ్యాంకుకి వెళ్ళి కొద్దిగా లేట్ అయింది వాళ్ళు వచ్చే లోపల. అంటే బ్యాంకులో పని చూసుకొని అట్లాగే ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళి ఉండారన్నమాట, పండ్లు తీసుకురావడానికి ఎదురుగా. ఇదిగోండి వస్తూ ఉన్నారు చూడండి మా మాధవి మలహరి. ఎల్లో కలర్ శారీ అలాగే వైట్ చుడిదార్ వేసుకొని వస్తుంది కదా. ఈ అత్తా కోడళ్ళు కలిసి మళ్ళీ ఇక్కడ జాంకాయలు బేరమాడుతున్నారండి. ఇదిగోండి జాంకాయల దగ్గర ఆగారు చూడండి. కట్ చేస్తే ఇక్కడ ఊర్లో వచ్చి పడిపోయామండి. అంటే డైరెక్ట్గానే వచ్చేసిందిలే ఆటో. గూడూరులో ఎక్కిన ఆటో ఊర్లోకి వచ్చేసింది అన్నమాట. ఇంతకీ ఏ ఊరు చెప్పలేదు కదా. ఇంతకు ముందు కూడా వచ్చానండి ఈ ఊరికి, వచ్చి వీడియో కూడా తీశాను. బత్తలాపురం అని, అంటే ఓజీల దగ్గర అన్నమాట. మామూలుగా అయితే గూడూరులో ఎక్కితే ఓజీల్లో దించుతుంది ఆటో. సో ఓజీల నుంచి మళ్ళీ వేరే ఆటో అన్నమాట, కురగొండకు వెళ్ళే ఆటోలు. అంటే ఓజీల నుంచి ఫస్ట్ బత్తలాపురమే వస్తుంది, దగ్గరే. కానీ ఆ అబ్బాయి ఏంటంటే మేము 5 మంది ఉన్నాము కదా, మా చిన్ని కూడా ఇచ్చాములేండి టికెట్. సో అందుకోసము డైరెక్ట్గా ఊర్లోకి వచ్చేసాడు. అక్కడే దింపేస్తాను లేక మిమ్మల్ని అని చెప్పేసి ఆ అబ్బాయి డైరెక్ట్ ఊర్లోనే దింపేశాడు మమ్మల్ని. ఇదిగోండి వచ్చేసామన్నమాట. రోడ్లోనే ఇల్లు, మా సురేఖ వాళ్ళ ఇల్లు అన్నమాట. మా సురేఖ వాళ్ళ ఇంట్లోకి వచ్చి పడిపోయామండి. మేము ఇక్కడికి వచ్చే లోపల మా సురేఖ వాళ్ళు లేరన్నమాట. అందుకే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. ఆల్రెడీ టైం ఏమో 12:30 అయిందండి. మంచి ఎండ, నేరు ఆటోనే కాబట్టి 12:30 కల్లా వచ్చి పడిపోయాం అన్నమాట. లేదంటే ఇంకా లేట్ అయ్యి ఉండేది ఆ ఓజిల్లో కానీ దింపుంటే. సో మేము వచ్చే లోపల మా సురేఖ వాళ్ళు లేరండి. ఇక్కడ వాళ్ళు నాయుడుపేటకో ఎక్కడికో వెళ్ళున్నారు, అంటే త్వరగా వచ్చేస్తారని చెప్పి. ఇక మేము వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. అంటే వాళ్ళ అత్తమ్మ ముందులే ఇంట్లో. ఇదిగోండి వచ్చేసారన్నమాట. మా సురేఖ వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే మేము నైట్కి ఉంటామని అనుకున్నారట. మేము నైట్కి ఉంటాము, అందుకోసము అక్క వాళ్ళు వస్తే మళ్ళీ వెళ్ళలేమని చెప్పేసి వాళ్ళకి రేపేదో ఫంక్షన్ ఉందన్నమాట. మానమాల అన్నమాట పక్కనే. సో అక్కడ ఏదో మెచ్యూరిటీ ఫంక్షన్ ఏదో ఉంటే మా సీమోనుకు తెలిసిన వాళ్ళకి ఇదిగోండి ఈ చీర తీసుకురావడానికి నాయుడుపేటకు వెళ్ళారట. మళ్ళీ మేము వస్తే వెళ్ళడానికి ఉండదు, అక్క వాళ్ళు వచ్చే లోపల వచ్చేయచ్చు అని చెప్పేసి వెళ్ళారు. ఇదిగోండి శారీ తీసుకొచ్చారు. బాగుంది కదా ఈ శారీ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, బాగా నచ్చింది నాకు. పేస్టల్ కలరు అంటే ఇంగ్లీష్ కలర్ అంటారు కదా, అలా ఈ టైప్ కలర్సే నాకు కూడా నచ్చుతాయండి ఎందుకోనో. ఇక్కడ మేము అన్నం కూడా తినేసామండి. ఫుడ్ తినేసి ఈ ముచ్చట పెట్టుకున్నాం అన్నమాట. ఈ శారీలు చూస్తున్నాము. నేను ఇప్పుడు అన్నం తినేటప్పుడు అయితే తీయలేదు, కానీ నైట్ అన్నం తినేసి బయలుదేరామండి. అక్కడ చికెన్ చేశారు. సో అప్పుడు తినేటప్పుడు ఒక బిట్టు తీసాను, ఇప్పుడైతే తీయలేదన్నమాట. ఈ శారీ బాగుంది కదండి, నాకైతే భలే నచ్చింది కలర్ కాంబినేషను. మీకు కూడా నచ్చిందా అండి? అయితే ఒక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే. నాకైతే భలే పిచ్చిగా, అంటే ఇలాంటి కలర్స్ నాకు అట్రాక్టివ్గా నచ్చేస్తాయండి. అదేంటో ఎన్ని శారీలు ఉన్నా నాకు లైట్ కలర్ శారీలు అంటేనే ఇష్టం అండి. అనిపిస్తుందిలే, అంటే షైనింగ్ అనిపిస్తుంది. ఇగోండి తాగండి, బాగుంది. కలర్ అయితే కలర్ మామూలుగా లేదు సురేఖ, కలర్స్ ఎక్సలెంట్గా ఉంది. లైట్ ఫస్ట్ టైమా? చాలా లైట్ కలర్ ఎక్సలెంట్గా ఉంది.
పింక్ ఆరెంజ్ అయ్యద్దులే వైట్ అట్టున్నాయా బాగుండవు. ఇక్కడ చూస్తున్నారా మా చిన్ని టీ తెస్తుంది. టైం ఏమో 3:30, అప్పుడే టీలు పెట్టుకొచ్చేసారు. ఎండ అయితే మామూలుగా లేదు. టైం ఎంత ఇప్పుడు? 3:30కే టీలు. టీలు తాగుతున్నారని అమ్మోళ్ళు పిలవండి, టీలు తాగుతున్నారని. ఏదే నీ కప్పు బాగుంది, ఇటు పెట్టు. నీ కప్పు భలే ఉంది, చాయ్ కప్పు. అది చాయ్ అంగట్లలో కప్పు. టీ అంగట్లలో ఇలాంటి కొంచెం పెద్దది, ఇది చిన్నవి ఇచ్చేవాళ్ళు. అందరు బయట ఉన్నారు, మేమిద్దరం లోపల తాగుతున్నాం. టీ నీకు కూడా ఆపేయచ్చు కదా. ఎండకు చూడట్టున్నాయి, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇలాంటి నాకు. కదా ఏం చెట్టు ఇది? వంకాయ చెట్టు మరి. అదేంది ఆ కలర్ ఉంది? ఆకుకూర బాగా రాలా. ఇది ఆకుకూర అండి, ఆకుకూర పాదులు కట్టేసి ఎండ బీభత్సం ఉంది. అదే ఇక అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో ఆకుకూర అలాగే వంకాయ చెట్లు అవన్నీ వేసున్నారు కదా, చూశారు కదా. వంకాయ చెట్లు, మిరప చెట్లు అవన్నీ ఉన్నాయండి. లాస్ట్ టైము బెండకాయ చెట్లు కూడా ఉన్నట్టున్నాయి, అవి ఇప్పుడు అయిపోయినట్టున్నాయి. సో ఇప్పుడు ఇంకేదో వేయాలని క్లీన్ చేసినట్టున్నారు. అక్కడ ఏదో ఆకుకూర ఏదో వేస్తారనుకుంటా. ముందు వేసిన ఆకుకూర ఏమో మొత్తం అయిపోయిందన్నమాట, అయిపోయి లాస్ట్లో ఉంది అక్కడక్కడ మాత్రమే. బంగారు బావని బతికిన కుమ్మినారు. జానే వచ్చేది ఈసారి కూడా. బోరింగ్ కాడ పొద్దున పోదురులే రోజు పడుతుంది. సుమతక్క లహరి అజ్జి పోతారులే, మీరు ఆడ గుడి ఉంది, అక్క తీసుకుంటాదని ఆడ చిన్నమ్మ కాడ పోయి ఆడ పోయి తీసుకొని అసలు వెళ్ళేది. ఎప్పుడు పొద్దు పోయి బాగుండదులే ఆడికి. వచ్చేస్తాం చిన్నమ్మ కాడ అరగంటే. ఇక్కడ వీళ్ళు పల్లెల్లో పోసుకొని ఏరుతున్నారు కదా, మా మాధవి మంగమ్మ వాళ్ళు. ఇవి బియ్యం అండి. ఆ బియ్యంలో నల్లగా ఏదో ఉన్నాయి, ఒడ్లల్లో ఉంటాయి కదా నల్లవి. అలాంటివండి, రాళ్ళు కాదు, ఏదో ఉంటాయి చూడండి, గింజలుగా అలాంటివి ఉన్నాయన్నమాట. అవి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడేమో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇక మేము బయలుదేరాము. ఎక్కడికి? మా చిన్నమ్మ ఉందని చెప్పాను కదా, మా పిన్ని రజనీ పిన్ని. అక్కడ బంధువులంతా ఉన్నారు, మా బుజ్జి వాళ్ళ అత్త వాళ్ళంతా ఉన్నారు. సో అక్కడికి బయలుదేరుతున్నాం అన్నమాట. మా బుజ్జి వాళ్ళ అత్తమ్మ అయితే లేదు, ఆమె బయట వెళ్ళినట్టుంది పనికి. ఇక మా పిన్నిని వాళ్ళని కలిసేసి అలాగే మా అనూష వాళ్ళందరినీ కలిసి వచ్చేదానికి బయలుదేరామండి. ఇక్కడ ఈ ఊర్లో ఇంతకుముందు తాగే నీళ్లు బావి దగ్గర నుంచి తెచ్చుకునేవాళ్ళండి. ఆ బావి అనేది మా పిన్ని వాళ్ళ ఇంటి వెనకాల నుంచి దారి అన్నమాట. అప్పుడు పొలాల మధ్యలో నుంచి, అంటే పొలాల గట్ల మీద నుంచి వెళ్ళేవాళ్ళము. అంటే పైర్లు కోసేసి ఉంటారులేండి, అటు దారి కూడా అటే ఉండేది, మంచిగా ఉండేది. అప్పుడు పైనే ఉండేదండి ఆ నీళ్లు. అప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఊరికి రావాలి అనుకుంటే ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఊరికే వచ్చేదన్నమాట. మా రజనీ పిన్ని దగ్గరే వచ్చిపోయేదాన్ని నేను అప్పుడు. సో అప్పుడు వచ్చినప్పుడు మేము కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడేమో ఇటు సైడు మా సురేఖ వాళ్ళ ఇంటి సైడు కొద్దిగా ముందుకెళ్తే బోర్ ఉందంట, అదే మంచినీళ్ళు. అక్కడ మంచినీళ్ళు బాగుంటాయంట. ఇప్పుడు ఆ బావి దగ్గరకి పోవడం మానేసినట్టున్నారు. సో ఇప్పుడు ఆ బోర్ వేశారు కాబట్టి అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ బోర్ దగ్గర నుంచే ఇప్పుడు వాటర్ తీసుకొచ్చుకుంటున్నారు అన్నమాట, మంచినీళ్ళు. ఇదిగోండి వీళ్ళంతా. ఇప్పుడు ఆ బావి లేదండి, బావి ఉంది కానీ ఆ బావి దగ్గరికి వెళ్ళడం లేదన్నమాట. ఇప్పుడు బోర్ వేసారు కదా, ఆ బోర్లో నుంచే తాగేదానికంతా ఈ నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారు అందరూ. అవే మంచిగా ఉంటాయట. మధ్యాహ్నం అయితే సెగలు పుట్టేసాయి, కానీ
ఈవినింగ్ అయ్యే లోపల చల్లటి గాలి వస్తుందండి. అందులోనూ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, ఓపెన్ ప్లేసు పల్లెల్లో. అది కాక రోడ్డు పక్కన కాకపోయినా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలి మాత్రం భలే మంచిగా చల్లటి గాలి వస్తుందండి. అంటే ప్రశాంతంగా ఉంది కదా రోడ్ల వైపు అంతా. అందులోనూ పల్లెల్లో ఇల్లులు కొంచెం దూరంగా ఉంటాయి. అందులోనూ ఇక్కడైతే వీధులు కూడా మంచిగా ఉంటాయండి. ఒక 4-5 వీధులే మంచిగా ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏమో అప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటి సైడ్ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు రోడ్డు పక్కకి, అంటే రోడ్డుకి ఇటువైపుకి ఎదుగోండి కనిపిస్తున్నాయి, అటువైపుకి వచ్చేస్తున్నారు. చాలా ఇల్లులు పడిపోయి ఉన్నాయండి. అప్పుడు ఉండేటివి కాదు. నా పెళ్ళైన కొత్తల్లో అసలు ఇటువైపు అంతా అడవిలాగా ఉండేది. చెట్లు, ఈ కర్తమ్మ చెట్లు అలాంటివి చెట్లే ఉండేది, ఒక అడవిలాగా. సో ఇప్పుడైతే ఇల్లులన్నీ ఇటువైపుకి వచ్చేసి మంచిగా కొత్తగా బాగుంది, అటువైపు ఇటువైపు ఊరులాగా. నేను ముందు 4-5 వీధులు మంచిగా ఉంటాయి అని అన్నాను కదా, మిగతా వీధులు మంచిగా ఉండవని కదా, అసలు లేవండి. అంటే ఉన్న 4-5 వీధుల్లో మంచిగా సిమెంట్ రోడ్లు వేసి ప్లెజెంట్గా బాగుంటాయి అన్నమాట. ఊరు చిన్నదే, ఉండేది ఆ 4-5 వీధులే లైన్గా ఉంటాయి. భలే మంచిగా అనిపిస్తుంది అన్నమాట, అది చెప్తున్నాను. హాయ్ ఉన్నారు. అదే వాళ్ళ ఇల్లు అదిగో. చెట్టు ఇప్పుడు బాగా గుబురుగా వచ్చేస్తున్నాయి. ఇది కూడా టమాటో చెట్టే కదా, ఇదేనా మంత్ ఇదే బ్లూ కలర్ లో ముందు అది ఏం కొట్టలేదా? ట్యాంకీతో కొట్టుకుంటా జలసరిచ్చినారు వాళ్ళు. నీళ్ళు ఈరోజు ఇప్పుడు వచ్చినట్టున్నాయా ఫ్రెష్ గా? రోజు వస్తున్నాయి ఉన్నాయి. మొన్న మేము వచ్చినప్పుడు ఎండకు కదా, రోజు ఆడే ఉండలేదు దూరంగా. నేను ఊరికే మంచిగా బాగున్నాయి, చల్లగా ఉంది. సెలవు అన్నమాట లేకపోయా? నువ్వు మందరం కూర్చో, నువ్వు కింద కూర్చోలేదు కానీ కాళ్ళు చాసుకోవాలి, ముందు కూర్చోలే స్పేర్ చేసిన గుంజుకుంటా పెద్దమ్మా, రోజు తెచ్చుకుంటా పాలు, ఈ రోజు ఇక్కడ మా పిన్ని దగ్గరకు వచ్చేసామండి. నీళ్ళు అప్పుడే వచ్చుంటే ఫ్రెష్గా ఉన్నాయి, అక్కడ కూర్చున్న చల్లగా. మా పిన్ని ఒకటే ఉంటుంది ఇక్కడ. కాఫీ తెస్తాం స్ట్రాంగ్గా తాగేసి మీరు పెట్టుకోండి. నాకు అలా జోరు తీసుకోబోతలే. ఎవరు చెప్పు, ఏంది నాయనా, ఏంది చెప్పు. పిల్లాడు ఎవరని అడుగుతుంది. వినోద్ బావల్ల వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ చెల్లెల కొడుకు వాడే. వినోద్ బావల్ల చెల్లెల కొడుకు వాడు. చూసారా, మళ్ళీ కాఫీ కలుపుతుంది ఇక్కడ మా మంగమ్మ, మా పిన్ని వాళ్ళ ఇంట్లో. మా పిన్ని అప్పటికే తాగేసింది మాకన్నా ముందు. మేము వచ్చే లోపల మళ్ళీ పాలు ఉన్నాయో లేదంటే మళ్ళీ తెచ్చిందో ఏమో, కానీ మా పిన్ని కూడా పాలు, టీ, కాఫీలు బాగానే తాగుతుందండి ఎక్కువ సార్లు. అంటే పడుకునేటప్పుడు కూడా టీ తాగుతుంది ఆమెకు కూడా అంత పిచ్చి అన్నమాట. మా అత్తమ్మ కూడా అంతేను. సో మా అత్తమ్మ, ఈమె అందరూ టీలు కూడా బాగానే తాగుతారండి ఎక్కువ సార్లు. ఇదిగో మేము వెళ్ళే లోపల మళ్ళీ ఇక్కడ కాఫీ కలిపేస్తుంది. అక్కడ కనిపించింది ఆ అమ్మాయి డ్రెస్ వేసుకొని, మా అనూష అన్నమాట, మా బుజ్జి వాళ్ళ ఆడపడుచు ఆ అమ్మాయి. ఇప్పుడు పెట్టుకున్నాడా? ఇప్పుడు పెట్టుకున్నావు, ఇందాక రివర్స్ లో పెట్టుకున్నావు. భలే అమ్మాయి. ఈ అబ్బాయి ఏమో మా అనూష కొడుకండి, ఈ పిల్లోడు. మధ్యాహ్నం వచ్చాక బాగున్నా. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాము. ఎండ భయంకరమైన ఎండ.
ఇప్పుడు మీరు చూస్తున్న అక్కది కూడా మా ఊరేనండి. అంటే మా పుట్టిన ఊరు ఉంటుంది కదా, అదే మా పుట్టిల్లు, మా అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. అక్కది కూడా మా అమ్మ వాళ్ళ ఊరే. మా ఊరు అక్క వాళ్ళ ఊరు ఒకటే అన్నమాట. అక్క కూడా ఇది మెట్టినిల్లు అన్నమాట అక్కది. మా పిన్ని ఎప్పుడు ఈ అక్క దగ్గరే ఉంటుందండి. అంటే ఈ అక్క మా పిన్ని దోస్తులు అన్నమాట. చిన్నప్పుడు అంటే అదేనండి, మామూలుగా నాకు తెలిసినప్పటి నుంచి ఏదైనా అవసరం అయితే మా పిన్ని ఈ అక్క దగ్గరే ఉండేదన్నమాట. అంటే మా పిన్ని ఒకటే ఉంటుంది కాబట్టి. ఎక్కడ ఇట్లా పోయేది లహరి. అప్పుడు మేము బావి ఒకటి ఉండేది ఇట్టు కదక తాగే నీళ్ళకి. ఈ ఇల్లులో వాళ్ళని లేరు, ఇప్పుడు గూడూరులో కానీ ఉన్నారేమో. లేరా? పోతే పెద్ద లాస్ట్ ఇలా పెదమ్మ కొడుకు ఆడుకుంటారు ఆ ఇంట్లో ఈ చెట్లు లహరి భలే ఉన్నాయి. బోరకాయలే కదా. పెదమ్మ అక్కడికో సూపు. ఎట్లా అసలు కోసుకుంటున్నట్టు నీకు? పెదనాయన ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తున్నాడా? సర్లే కట్ చేసేసర్లే. కనిపిస్తుంది సూపరు. కనిపిస్తుంది. ఇప్పుడు సరే పోయి రాకైతే అంగడి కాడికి పోవాలంటే అంగడి కాడికే పోతున్నాను. సరే మా ఇంటి పెద్ద ఫోన్ చేస్తాను. అదేంటి ఎన్నిసార్లు తాగుతారు కాఫీలు టీలు అంటారేమో. ఇందాక మా మంగమ్మ పెడుతున్నింది కదా, అవేనండి ఇవి. ఇందాక లైట్గా పెట్టేసింది ఆ అమ్మాయి. నేను లైట్గా తాగను అనే లోపల మళ్ళీ కాఫీ పొడి తెచ్చి బ్రైట్గా కలుపుతున్నారు. నేను ఇంత లోపల వీధిలో అంతా అందరితో మాట్లాడేసి వచ్చేసాను అన్నమాట. నేను వచ్చే లోపల ఇలా పెట్టారు. తమ్ముడు భార్య అదిగో అని చెప్పారు కదా. నువ్వు తెలుసు నాకు. తెలుసు. మీ నాన్న ఎవరు? ఆయన అశోక్ మా ఏమైనా ఖాళీగా ఉండే వాళ్ళే ఉండారు, అసలు లేనోళ్ళు. అదిగోమా. ఇక అక్కడ కాఫీలు తాగేసి ఇదిగోండి ఇక్కడ పక్కనే మా అనూష వాళ్ళ ఇల్లు, మా బుజ్జి వాళ్ళ ఆడపడుచు ఇల్లు అనమాట. అక్కడికి వచ్చాం మళ్ళీ. ఇదిగోండి ఇక్కడ పాలు డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు పాల వ్యాపారం అన్నమాట. పాల బూత్లో ఏదో చేస్తారు కదా, సో అలా పాల వ్యాపారం అన్నమాట వాళ్ళది. సూపర్గా ఉంటుంది. అట్లాగే దిగేటప్పుడు తీయాల అట్లాంటివి తీయాల్సింది. వద్దు, ఆయన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తీయాలి. ఇందాక మరీ జూమ్ చేసి ఇక్కడ చూసారా, కళ్ళు గీసేదానికి చెట్లు ఎక్కేసాడు ఆయన. ఆయన ఎక్కేటప్పుడు నేను పెద్దగా గమనించలేదండి. తర్వాత చూశాను, అయ్యో ఆయన అది పట్టుకొని ఎక్కుతాడు కదా, భలే అప్పుడు భలే ఉంటుంది కదా తీస్తే వీడియో. అది కూడా సరే అప్పుడు నేను చూడలేదన్నమాట. ఆయన ఎక్కేసిన తర్వాత చూశాను. సరే ఎప్పుడైనా వీడియో తీస్తాను ఆయన దిగేటప్పుడు అని. ఇక్కడ కళ్ళు గీసేస్తున్నాడు అన్నమాట ఆయన. ఒక పక్కేమో ఈ చెట్టుకేమో తాటికాయలు ఉన్నాయి, ఆ చెట్టుకేమో కళ్ళు గీస్తున్నాడు. ఏదో కత్తితో పైకెక్కి కుండలు అవన్నీ కట్టున్నారు కదా అక్కడ. అంటే కళ్ళు మరి కోస్తే ఆ వాటర్ అంతా దానిలో పడతాయేమో ఆ కుండలో. సో అలాగా కళ్ళు గీస్తున్నాడు అన్నమాట ఆయన. తీసుకో, బాగుందా? ఎత్తుకో. ఆకుకూర చాలా బాగుంది. ఆకుకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, భలే ఉందండి. అంటే అక్కడ అందరూ వేసుకొని ఇళ్ళ ముందరే ఆర్గానిక్గా అప్పటికప్పటికే పెరిగిచ్చేసాడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా అబ్బాయి అన్నమాట. భలే ఉంది, ఫ్రెష్గా 10 రూపాయలు అన్నమాట అది. ఇదిగో ఇక్కడ వాటర్ తీసుకొస్తున్నారు చూడండి పిల్లలు. అంటే బావి అటువైపే అన్నమాట. అంటే ఇటువైపు దగ్గర వాళ్ళు ఆ బావి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. అటువైపు మా సురేఖ వాళ్ళ ఇంటి సైడ్ ఏమో బోర్లో నుంచి అన్నమాట. 2 సైడ్స్ నుంచి అండి. ఇటువైపు బావి అని చెప్పాను కదా, ఇటువైపు అన్నమాట. సో ఏ పక్క దగ్గర ఉంటే అటు పక్క నుంచి తీసుకొచ్చుకుంటున్నారు వాటర్, తాగే నీళ్లు, మంచి నీళ్లు. ఎక్కేటప్పుడు బాగుంటుంది.
బాగుందమ్మా. బాయ్ మా బాయ్. సరే తీసుకో అంటే ఇంత కొద్దంటివే అబ్బా బాయ్ అప్పు కనుక వీడియో అయితే చాలా లాంగ్ అవుతుంది, అందుకే ఇక్కడితో కట్ చేస్తున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కలుద్దాం.